హలో మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది బెండకాయతోటి వెరైటీ రెసిపీ అండి. బెండకాయని ఒక అరగలుసుకుని శుభ్రంగా కడిగి క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ వేసి ఆరబెట్టుకోండి. అలాగే 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను, 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని కూడా శుభ్రంగా కడిగి టమాటాలు ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయని నిలువుగా కోసుకుని రెడీ చేసుకోండి. చేసుకుని దీన్ని ఒక బాండి పెట్టుకుని 2 స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకుని వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మనం రెడీ కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు, ఈ బెండకాయ అదే అంగుళం చొప్పున నేను రెడీ చేశాను. కట్ చేసి ఉంచుకోవాలంటే బాగుంటాయండి. మరీ చిన్నవి కాకుండా ఒక అంగుళం ముక్క సైజు అయితే బాగుంటాయండి. నేను అలా చేశాను. తర్వాత ఈ వేగిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు కూడా దాంట్లో వేసి కలర్ మారే వరకు కొద్దిగా వేయించుకోండి. నూనె కూడా ఇంకెక్కువ వేయక్కర్లేదండి, ఎందుకంటే లేతవి కూడా తొందరగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత దీన్ని వేరే బౌల్లో తీసుకుని అందులోనే ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకోవాలి. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి. జాబ్ హోల్డర్స్కి అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి బ్యాచిలర్స్కి ఉపయోగపడే రెసిపీస్ అండి. ఎందుకంటే చాలామంది కొత్తగా నేర్చుకున్నాడు ఏం చేయాలని ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీస్ చాలా యూజ్ అవుతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వ్యూస్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకుని దాంట్లోనే రుచి సరిపడ ఉప్పు, కొద్దిగా 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా వేయాలి. కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు. నేను వేయలేదండి, ఎందుకంటే యూఎస్సీ కాలం ఎక్కువ స్పైసీ తిన్న చాలామందికి పడదు, ఇబ్బంది పడుతుంటారు. గ్యాస్ స్టవ్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి, అందుకని నేను వేయలేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇదేంటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు, ఎందుకంటే ఎలాంటి మసాలాలు ఎక్కువ లేవు కాబట్టి ఇది తినొచ్చండి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత దాంట్లోనే ఇవన్నీ వేసి పొడిలోని వేసిన తర్వాత మనం రెడీగా వచ్చిన టమాటా ముక్కలు వేసి దాంట్లో ఒక 1/2 స్పూన్ కారం వేసండి. అంటే కారం కావాలంటే చూసి వేసుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు తినడాన్ని బట్టి వేసుకోండి. నేను ఒక 1/2 స్పూన్ వేసి, ఎందుకంటే ఆల్రెడీ గరం మసాలా వేసాం కాబట్టి. మరి మీరు కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కనుక కారం కూడా చూసి వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ వేసాను, గరం మసాలా వేసాను కాబట్టి 1/2 స్పూన్ వేసాను, సరిపోయిందండి. ఎక్కువ కారం లేదు, అలానే మరీ ఎక్కువ ఇదిగా లేదు, బాగానే స్పైస్గా ఉంటుంది, బాగానే ఉంది. చూసారు కదా, ఇలా టమాటాలు వేసి ఇది మగ్గించి ఒక 1/2 స్పూన్ కారం వేసి మగ్గనివ్వాలి. ఇది తొందరగా టమాటా వేసిన తర్వాత తొందరగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత దాంట్లో మనం బెండకాయలు తీసి ఒక బౌల్లో తీసుకున్నాం కదా, వేగిన తర్వాత ఆ బెండకాయ ముక్కను కూడా దీంట్లో వేసుకుని అడికి పైకి ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఇదేంటంటే సన్న మంట మీద ఒక 2 మినిట్స్ ఉంచడం వలన చక్కగా కూర అంతా ఈ ఫ్లేవర్ కూరకి బట్టి చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఎలా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు మన ఛానల్ చూసినప్పుడు గంట సింబల్ వస్తాయి, నోటిఫికేషన్లో చాలా వీడియోస్ ఉన్నాయి. వాటిలో టిఫిన్ రెసిపీస్, కర్రీ రెసిపీస్, స్వీట్ రెసిపీస్ అన్నీ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి, చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ నేబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేసి కామెంట్ చేయండి. ఇదిగో చూసారు కదా, ఈ బౌల్లో తీసుకుని దాంట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఈ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. అన్నంలోకి, నైట్ చపాతీ కానీ పుల్కాలోకి బాగుంటుంది. మీరు ఎలా ఉంది కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.